స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే. సో చాలా వరకు కూడా మనకి ఏదైనా ఎమోషన్ ఉన్నా, ఫీలింగ్ ఉన్నా అది ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. లేదు అంటే దానివల్ల చాలా నష్టపోతారు అని చెప్తూ ఉంటారు. అసలు దాని రియాలిటీకి మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? మీరు అన్నట్లుగా మన ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ కానీ, అలాగే మన శరీరంలో వచ్చే ప్రతి ఎమోషన్ అంటే ఎనర్జీ ఎమోషన్ అంటాం. సో మన శరీరంలో శక్తి కదలిక, శక్తి చలనం అనేది ఎలా జరుగుతుంది అన్నదాన్ని ఎమోషన్గా మనం కన్సిడర్ చేస్తే, మనం సంతోషంగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివంతా ఫీలింగ్స్గా కన్సిడర్ చేస్తాం. సో మీరు సహజంగా చాలామంది అనుకుంటారు, నేను చాలా గొప్పగా జీవించాలి, బాగా ఎదిగిపోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, లేదా అందరూ నాతో ప్రేమగా ఉండాలి, ఇలాగ రకరకాల ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. కానీ ఈరోజు ఎలా ఉన్నారో రేపు కూడా ఈరోజు ఈశ్వరం అంటూ ఎవరితోనూ ప్రాపర్గా లేకుండానో, లేదా డబ్బు సంపాదన సరిగ్గా లేకుండా ఉంటే కనుక రేపు కూడా యాజ్ ఇట్ ఈజ్గా రిప్లికేట్ అవుతుంది. ఎందుకు రిప్లికేట్ అవుతుంది? రేపు ఎల్లుండి 10 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ సార్ట్ ఆఫ్ రియాలిటీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకు ఈ విధంగా లైఫ్ ఒకేలాగా ఉంటుందంటే కనుక, ఈ క్షణం మీరు ఎక్స్టర్నల్ రియాలిటీని బేస్ చేసుకుంటే నాకు డబ్బు లేదు అని చెప్పేసి అనే భావన మీరు ఫీల్ అవుతున్నారు అనుకోండి. మీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఇంప్రెషన్. ఎక్కడ ఇంప్రెషను? మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక స్టాంపు గుద్దినట్లు మీరు నాకు డబ్బు లేదు సో అని ఒక ల్యాక్ ఆఫ్ దీన్ని ఒక ఇంప్రెషను గుద్దుతున్నారు సబ్కాన్షియస్ మైండ్లో. సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పడే ప్రతి ఇంప్రెషన్ కూడా ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ప్రతి ఇంప్రెషను కూడా, ఉదాహరణకి మీరు నన్ను కోపంగా తిట్టారనుకోండి, తిట్టినప్పుడు నేను పడతాను కదా, ఆ బాధనే, ఆ ఫీలింగ్ పెయిన్ని నేనేం చేస్తాను, నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నట్లు, ఎందుకు నన్ను ఈ విధంగా తిట్టారు, నేనేం చేశానని చెప్పేసి అని ఆలోచిస్తారు. ఆలోచించేసి దాని ఆ పెయిన్ మొత్తాన్ని నా సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రెషన్గా ఇచ్చుకుంటాను. వన్స్ ఇంప్రెస్ చేసిన తర్వాత ప్రతి ఇంప్రెషన్ కూడా ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్. ఫస్ట్ ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, మీరు లోపలికి తీసుకునే ప్రతి ఇంప్రెషను ఆటోమేటిక్గా అది మళ్ళీ ఎక్స్ప్రెషన్గా మార్చబడుతుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నేను పెయిన్ఫుల్గా ఫీల్ అయితే కనుక మళ్ళీ పెయిన్ను ఎక్స్ప్రెస్ చేయడానికి తగ్గట్లుగా బయట పరిస్థితులు మారిపోతాయి. నేను ల్యాక్ ఆఫ్ అమౌంట్, ల్యాక్ ఆఫ్ మనీగా నేను ఫీల్ అయితే కనుక ల్యాక్ ఆఫ్ మనీని మేనిఫెస్ట్ చేయడానికి సంబంధించిన పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. అంటే ఈ క్షణం మీరేం ఫీల్ అవుతున్నారో అది, అంటే ఆ ఇంప్రెషన్ కాస్త మళ్ళీ ఎక్స్ప్రెషన్గా మారిపోవటానికి మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి మన థాట్ ప్రాసెస్, మన యాక్షన్స్ ప్రతిదీ కూడా అవుటర్ రియాలిటీ అలా క్రియేట్ చేసేలాగా ఉండిపోతాయి. ల్యాక్ ఆఫ్ మనీని ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఇందాక అనుకున్నట్లుగా. ఇంప్రెషన్ ల్యాక్ ఆఫ్ మనీ అనుకున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేస్తుందంటే, నువ్వు ఏది చేత కాదు, నీ లైఫ్ ఇంతే, నువ్వు ఎంతకన్నా సంపాదించలేవు, అందరూ ఎదిగిపోతూ ఉన్నారు, కాబట్టి నువ్వేమీ చేయలేవు, జస్ట్ నువ్వు ఇప్పుడున్నదే కంఫర్ట్గా ఉందని చెప్పేసి, రిలాక్స్డ్గా ఉండని చెప్పేసి అని ఆటోమేటిక్గా అతన్ని ఏ పని చేయకుండా కంఫర్ట్ జోన్లో ఉండేలాగా అతని సబ్కాన్షియస్ మైండే ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇంప్రెషన్ ఇచ్చింది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ ఎక్స్ప్రెషన్ రూపంలో అతన్నే ఒక ఫ్రేమ్డ్ వర్క్లో లిమిటేషన్ చేసేసి అలా ఉంచేసేస్తూ ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, బయట సమాజాన్ని నుంచి ఇంప్రెషన్స్ తీసుకుంటారు. బయటకు వెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అవ్వంగానే నాకేంటి ఈరోజు బాగలేదు, తెల్లలేసి ఎవరి మొహం చూశానని చెప్పేసి దాన్ని ఒక ఇంప్రెషన్గా, ఒక నెగిటివ్ బ్యాడ్ లక్ అనే దాన్ని ఒక ఇంప్రెషన్గా తీసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు నేను అన్నట్లుగా ఎవరో సంథింగ్ బాస్ తిట్టారు, బాస్ నుంచి వచ్చిన ఎమోషన్ ఇంప్రెషన్గా తీసుకుంటారు. ఒక రావాల్సిన చెక్ బౌన్స్ అయింది, దాన్ని ఇంప్రెషన్గా తీసుకుంటారు. ఇలా బయట జరిగే అన్నింటిని ఇంప్రెషన్గా తీసుకొని, ఉదాహరణకి నేను మీరు ఎఫెక్షనేట్గా ఉంటే మీరు పట్టించుకోలేదు, మీరు చిరాగ్గా ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నారనుకోండి. సో మీరు బ్యాడ్ మూడ్లో, సిరి గారు బ్యాడ్ మూడ్లో ఉన్నారని చెప్పేసి దాన్ని కాస్త నా ఇంటర్నల్ స్టేట్ని మార్చుకోవడానికి నా ఫీలింగ్ని చిరాగ్గానే పెట్టుకుంటాను. ఇప్పుడు ఏమైంది, బయట నుంచి జరిగే ప్రతి వాటి మీద ఆధారపడి నా ఇంటర్నల్ స్టేట్ని నేను మార్చుకుంటూ ఉన్నాను కదా. ప్రతి సందర్భంలో కూడా నా ఇంటర్నల్ స్టేటు చిరాకుగానో, ఫ్రస్ట్రేటెడ్గానో, డిసప్పాయింటెడ్గానో, లేకపోతే ల్యాక్గానో, ఇలాగ అన్నిటి రకాలుగా ఒక నెగిటివ్ మైండ్ సెట్లో ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, నా రియాలిటీ రేపటి నుంచి, అంటే నెక్స్ట్ గంట నుంచి రేపు ఎల్లుండి 10 సంవత్సరాల తర్వాత సేమ్ చిరాకు, ఫ్రస్ట్రేటెడ్, అలాగే ల్యాక్ ఏమీ లేని విధంగాను, నిరుత్సాహంగాను లైఫ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెబుతాను. బయట ఏమన్నా జరగనియండి, సునామీ రానియండి, బయట పీపుల్ ఎమోషన్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎలాగైనా ఉన్నాయండి, వాళ్ళు మనం ప్రేమగా ఉన్నా కూడా చిరాకు పడినాయండి, కోపడినాయండి,
మీరు వాటితో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రతి క్షణం ఇంటర్నల్గా వచ్చేటప్పటికి హ్యాపీగా ఉండటం ప్రాక్టీస్ చేస్తే అది ఎలా సార్? సింపుల్గా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటూ కొంతకాలం స్టార్టింగ్లో మెడిటేషన్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి కూడా యూ కెన్ బీ హ్యాపీ. కళ్ళు మూసుకొని మీ లైఫ్లో జరిగిన గుడ్ మెమరీస్ అన్నింటిని గుర్తు తెచ్చుకోండి. అందరూ ప్రేమగా ఉన్నట్లు, లైఫ్లో ఏదన్నా సంథింగ్ అచీవ్ చేసినవి కానీ అన్ని పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. మెమరీ పక్కకి వెళ్ళిపోయి ఫీలింగ్ అనేది హ్యాపీగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రికార్డు చేసుకోండి. మనం సౌండ్ని రికార్డు లేకపోతే వీడియోని ఎలా రికార్డు చేస్తున్నామో హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో దాన్ని ఒడిచి పట్టుకోండి. దానిని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మళ్ళీ ఇంకొక అరగంట సేపు ప్రాక్టీస్ చేస్తే బయట ఏమీ జరగకపోయినా, బయట పీపుల్ ఎలా ఉన్నా, బయట రావాల్సిన ఏమి రాకపోయినా కూడా ఇంటర్నల్గా మీరు హ్యాపీగా ఉండటం అనేది ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. సో మెడిటేషన్లో ఇది చాలా ఈజీగా ఉంటుంది. కొంతకాలానికి మెడిటేషన్లో ఇది అలవాటు పడిన తర్వాత కళ్ళు తెరిచైనా కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇప్పుడు ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్, నేను బయటికి ఎలా ఉన్నా, బయట పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను ఇంటర్నల్గా బ్లిస్ఫుల్గా ఉంటాను. సో బయట ప్రపంచంతోనూ, వస్తువులతోనూ, మనుషులతోనూ సంబంధం లేదు. వీ కెన్ బీ బ్లిస్ఫుల్ ఆల్వేస్. లోపల అనిర్వచనీయమైన సంతోషం అనేది ఎప్పుడు కూడా బయట పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఒక సంతోషం అనేది ఉప్పొంగిపోతూ ఉంటుంది. సో చాలామంది యోగులు కానీ, ఋషులు కానీ వాళ్ళంతా కూడా ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. ఎందుకంటే కనుక బికాజ్ వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళు ఇంటర్నల్గా బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటారు. సో కొన్ని ప్రాక్టీసెస్లో ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ మూమెంట్లో మీరు ఎలా ఉన్నారో రికార్డ్ చేసుకోండి. దాని నుంచి ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఏంటంటే ఈ క్షణం మీరున్న ఇంప్రెషన్ మొత్తాన్ని ఎవరో గుర్తు వస్తున్నారు, ఏదో చేదు సంఘటన గుర్తు వస్తుంది, అన్నిటినీ పక్కకు నెట్టేసి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ ఫీలింగ్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. చాలా హ్యాపీగా, రిలాక్స్డ్గా, బాడీ అంతా రిలాక్స్ అయిపోయేసి, జాస్ అంతా రిలాక్స్ అయిపోయేసి కంప్లీటు ఒక హ్యాపీయెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఆ స్టేట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక్కసారి రికార్డ్ చేసుకోండి. రికార్డ్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మైండ్లో గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఒక 10 మినిట్స్ పాటు అయినా దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు బయట ఎక్కడైనా కానీ వెళ్ళినప్పుడు సడన్గా జరగని సంఘటన జరిగిందనుకోండి, ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రీకాల్ చేసుకుంటే అక్కడ ఏం జరిగినా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక ఆడియోని రికార్డ్ చేసి ఎలా అయితే రీప్లే చేసుకుంటూ ఉంటున్నామో మన స్టేట్ ఆఫ్ మైండ్ మొత్తాన్ని రికార్డ్ చేసేసి దాన్ని మళ్ళీ రీప్లే చేసుకుంటున్నాం. మీ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మీ రేపు రియాలిటీ మారిపోతుంది. అంతకుముందు మనం చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మనం డల్గా ఉంటే డల్నెస్సే వెంటాడుతూ ఉంటుంది. బ్రేకింగ్ ద హ్యాబిట్ అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే మీరు ఈ క్షణం ఉండేది అంతా ఒక హ్యాబిట్ అనుకుంటే ఆ హ్యాబిట్ని కొత్తగా లైఫ్ని చూడటం కోసం మీరు రోజు ఏం చేస్తున్నాము, తెలిసిన వ్యక్తులే, ఉదాహరణకి మీరు స్టూడియోకి వస్తూ ఉంటారు, తెలిసిన గెస్ట్లే, తెలిసిన కెమెరామ్యాన్సే, తెలిసిన ఎన్విరాన్మెంటే. సో నేను కూడా నాకు తెలిసిన రోజువారీ పనులు బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి సాయంత్రం పడుకోవడం వరకు నోన్ అనేది మాత్రమే మన రియాలిటీ కదా. నోన్ నుంచి అన్నోన్కి వెళ్ళామనుకోండి, కొత్త వ్యక్తులు, ఒక లిఫ్ట్ బాయ్ కనపడ్డారు నాకు, సో భోజనం చేసావన్నా అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ కొత్త పరిచయం. అతను నవ్వినప్పుడు ఆ కొత్త ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది, అతను ఫేస్లో ఉండే ఒక ఇన్నోసెన్స్ కానీ ఇదంతా. అలాగే ఏదన్నా సంథింగ్ సాయంత్రం టైం వెళ్ళేసేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళక ఎక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉంటే అంటే కొత్త ఎన్విరాన్మెంట్. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది, మీ ఇంటర్నల్ స్టేట్ చేంజ్ అవుతుంది. ఇంటర్నల్ స్టేట్ చేంజ్ ఏంటంటే మీ రియాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్గా మనం కన్సిడర్ చేసి దీన్ని. ఎనీవేస్ నైస్ టెక్నిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.